రాయను అని చెప్పాను. ఈ ఆత్మకథ రాసి ఎవరిని ఒప్పించకపోవడం అవుతుందో అది చిన్న విషయం కాదు. శ్రీ బండారు దత్తాత్రేయ గారు ప్రజల కథైన ఆత్మకథ అని ఒక చక్కని ఈ అర్థవంతమైన పేరు పెట్టి ఈ పుస్తకాన్ని మన ముందు ఉంచారు. చాలా సంతోషం. ప్రత్యేకంగా కథ ఏముంటుంది, నిజమైన ప్రజానాయకుడికి ప్రజల కష్టమే తన కష్టం తన ఇష్టం అనేది దత్తాత్రేయ గారు తన పుస్తకం ద్వారా కూడా తప్పగా మనకు మంచిగా వివరించారు. నేటి తరం నేను చెప్పదలుచుకున్న సలహా ఏంటంటే, యువతరం ముఖ్యంగా ప్రజా జీవితంలో వచ్చేవాళ్ళు ఈ పుస్తకాన్ని తప్పనిసరిగా చదవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. చాలా సంతోషం. ఇవాళ అనేక మంది ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, నగరంలో పేరుగాంచినట్టు డాక్టర్లు, పారిశ్రామికవేత్తలు అనేక మంది మన ముందు వరుసలో కూడా ఉన్నారు. ఎందుకంటే దత్తాత్రేయ గారు అందరికీ మిత్రుడు, అందరినీ ఆప్యాయంగా పలకరిస్తాడు, మనసులో ఉన్న మాట వాళ్ళతో పంచుకుంటాడు. అలాంటి మంచి మనిషి పుస్తకం కాబట్టి అందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున ఈరోజు ఇక్కడికి వచ్చారు. ఈ హాలు కూడా నిండిపోయింది, బయట కూడా చాలామంది నిలబడి ఉన్నారు. ఇంతకన్నా పెద్ద హాలు లేదు కాబట్టి హైదరాబాద్. ఆయన హృదయం విశాలమైన హాలు పరిమితమైంది కాబట్టి కొంతమంది బయట నిలబడాల్సి వచ్చింది. వాళ్ళకి కొంత ఇబ్బంది కూడా కలిగింది. ఆ ఇబ్బందిని వాళ్ళు అర్థం చేసుకుంటారని చెప్పి నేను అనుకుంటున్నాను. దత్తాత్రేయ గారి జీవితాన్ని గురించి చాలా చక్కగా వివరించారు. నాకు దత్తాత్రేయ గారు పరిచయం చాలా కాలం నుంచి. ఎందుకంటే ఇద్దరం కూడా సంస్కారం పొందింది, ఇద్దరం కూడా తర్ఫీదు పొందింది రాష్ట్రీయ స్వయం సేవక సంఘం నుంచి అని చెప్పని ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను. ఈ మధ్య కొంతమందికి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఆర్ఎస్ఎస్ గురించి ఏదో నోటికొచ్చినట్టుగా మాట్లాడడం కొంతమందికి అలవాటుగా మారిపోయింది. ఈ దేశంలో ఉన్న సంస్థల్లో అత్యుత్తమమైన సంస్థ, దేశభక్తి ప్రభుత్వం సంస్థ, క్రమశిక్షణ బోధించే సంస్థ, నవతరాన్ని యువతరాన్ని ఈ దేశమంతా ఒకటే మనమంతా ఒకటే అని చెప్పని మంచి భావాన్ని కలిగించే సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అని చెప్పని ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నా. నేను రాజ్యాంగ పదవికి వెళ్ళిన రాష్ట్రీయ స్వయం సేవక సంఘం చిన్నప్పుడు ఇచ్చినట్టు క్రమశిక్షణ తర్ఫీదు, ఆ మార్గదర్శనంతోనే ఆ బాధ్యతల్లో ఆ పదవుల్లో నిర్వహించగలిగాం. అలాంటి సంఘం యొక్క ప్రచారంగా పూర్తి సమయాన్ని సంఘం కోసం ఇచ్చి సంఘ కార్యక్రమాల్లో ముఖ్యమైన కార్యక్రమమైన సేవా కార్యక్రమాన్ని ఎంచుకొని దివిసీమ లాంటి ప్రాంతంలో ప్రజలకు కష్టం వచ్చినప్పుడు, ఉప్పెన వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో అక్కడ ఉండి సేవా కార్యక్రమాన్ని కేవలం సేవ అంటే ఇష్టమనే కాకుండా సేవ ఎలా ఉంటుందో సేవ చేసి చూపించినట్టు వ్యక్తి శ్రీ బండారు దత్తాత్రేయ గారు చెప్పిన సందర్భంగా మీ అందరికీ నేను మనం చేస్తూ ఉన్నాను. ఎంతోమంది మహానుభావులు నిస్వార్థంగా వేసిన పునాదుల కారణంగా మనందరం ఇవాళ ఇంత గర్వంగా భారతదేశం చెప్పుకుంటున్నాం. అందుకని ఇలాంటి మంచి వాళ్ళ యొక్క జీవిత చరిత్ర 10 మందిని చదివి 10 మందికి తెలియజెప్తే తద్వారా వాళ్ళకు కూడా మంచి ప్రేరణ వస్తుంది. అందుకు ఉపయోగం ఈ పుస్తకం ఎంత ఉంటుందని చెప్పి మీ అందరికీ కూడా మనం చేస్తాను. దత్తాత్రేయ గారి జీవితాన్ని వివిధ దశల్లో దగ్గర నుంచి చూసిన వాళ్ళు నేను ఒకడిని. ఆయన వ్యక్తిగత జీవితం అంటూ ఏమీ లేదు. ఆయన జీవితమే ప్రజల జీవితమే తన జీవితంగా, ప్రజల కష్టాలే తన కష్టాలుగా, వాళ్ళకు వచ్చే నష్టాలే తన నష్టాలుగా భావించి ప్రజలతో అనుక్షణం పెనవేసుకుపోయినట్టు జీవితం శ్రీ బండారు దత్తాత్రేయ గారి. గంజిలో పేదరికంలో పుట్టి పెరిగి తన కష్టంతో, తన నిజాయితీతో, తన విలువలతో ఉన్నత స్థానానికి చేరుకున్న స్వభావ రీత్యా ఇంకా గంజి మనిషిగానే ఉన్నాడు ఆయన. అంటే సామాన్యుడికి అందుబాటులో ఉండాలి, సామాన్యుడిలాగా జీవించాలని చెప్పని దత్తాత్రేయ గారిని చూస్తే మనకి ఎవరికైనా అర్థమవుతుంది. అందుకే ఆయన గంజి మనిషిగా ఉన్నాడే కానీ బెంజి మనిషిగా మారలేదు. మనం చూస్తుంటాం చాలామంది. పదవిలో లేకున్నా పదవిలో ఉన్న ఆయన తామరాకు మీద నీటి బొట్టులాగే ఉన్నాడు. తామరాకు మీద నీటి బొట్టు చూడడానికి అందంగా ఉంటుంది కానీ నిలబడదు అది అక్కడ. ఎంతో ప్రత్యేకత దానికి ఉంది. శ్రీ దత్తాత్రేయ గారు ఈ పదవిలో ఉన్నవాళ్ళు ఇప్పుడు అంతా హంగు ఆర్పాటాలు చూస్తుంటారు చాలామంది. ఈ హంగు ఆర్పాటాలకు దూరంగా ఆయన ఉండి మంచి ఆదర్శాన్ని మన ముందు పెట్టాడు. పదవిలో ఉంటే హంగు ఆర్పాటం చూపించడం, పదవి లేకపోతే నిరాశ చెందడం ఈరోజు మనం చూస్తున్నాం. పదవుల కోసం పార్టీలు మారడం అదేదో మంచినీళ్ళ ప్రాయంగా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మనం చిన్నపిల్లలకి అదేదో డైపర్లో ఏదో మారుస్తూ ఉంటాం మామూలుగా. కారణం ఏంటో మీ అందరికీ తెలుసు. కొంతమంది రాజకీయ నాయకులు చూస్తారో అనిపిస్తుంది.
ఆ విధంగా ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటారో కూడా తెలియదు. నేను మొన్న ఎక్కడో మాట్లాడుతూ చెప్పాను, ఆర్టీసీ బస్సు స్టాండ్లో బోర్డు పెడతారు, బస్సుల యొక్క రాకపోకలని. ఈ మధ్య నేను ఎక్కడో మాట్లాడుతూ చెప్పాను, అయ్యా ప్రతి ఊరు ఒక బోర్డు పెట్టండి, రాజకీయ నాయకుల యొక్క రాకపోకలు, ప్రస్తుతం ఫలానా ఆయన ఫలాని పార్టీలో ఈ క్షణంలో ఉన్నాడని చెప్పండి. రాజకీయం అంటే అలాంటి చులకనైపోయింది, బాధ కలుగుతుంది. ఎందుకంటే మేము కూడా రాజకీయాలకు వచ్చిన వాళ్ళం కాబట్టి. రాజకీయాల్లో నీతి నిజాయితీ ఎంత ముఖ్యమో, నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడడం కూడా అంత ముఖ్యమని చెప్పని సందర్భంగానే మనం చేస్తూ ఉన్నాను. అందుకని అలాంటి వాళ్ళ యొక్క జీవితం కింద నుంచి పై స్థాయి వరకు, రాజ్యాంగ పదవి అయినటువంటి గవర్నర్ స్థాయి వరకు వెళ్ళినప్పటికీ కూడా ఎలా జీవిస్తారో, ఎలా జీవించగలరో అనేది ఒక ఉదాహరణ ఆ పెద్ద ఆయనను చూసి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఎంత ఉందని మీ అందరికీ మనం చేస్తున్నాను. దత్తాత్రేయ గారు సంఘంలో పనిచేశాడు, భారతీయ జనతా పార్టీలో పనిచేశాడు, అందరం కలిసి పనిచేశాం. మా భారతీయతే మా రక్తం, మా యొక్క రక్తం ఏంటంటే భారతీయత, నేషనలిజం. అది చూస్తే